సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ ఆర్బీ. సో ఇవాళ అయితే మనం మళ్ళీ స్పేస్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ అయితే మనం మూన్కి వెళ్ళబోతున్నాం అండ్ ఆఫ్లైన్లో అయితే ఛానల్ని అయితే చేసాం. సో మనం ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, మీకు ఒకటి చూపించాలి. సో మేము చేసిన ఆఫ్లైన్ వర్క్లో అది ఒకటి. సో రెడీ ఉండండి చూడడానికి. సో గైస్, ఇదైతే మేమైతే బేస్ అయితే బిల్డ్ చేస్తున్నాం. సో ఆఫ్లైన్లో అయితే బేస్ అయితే బిల్డ్ చేసుకున్నాం మేమైతే. సో ఇది మేమైతే బిల్డ్ చేసిన బేస్. సో ఇక వీడియో మొదలు పెడదాం. హలో హలో. సో ఇక మనం మేమైతే కట్టినాం గైస్ ఈ బేస్ అయితే. సో ఎలా ఉందో చెప్పండి. మనం ఇక రాకెట్స్ అయితే చేసుకున్నామా బ్రో? రాకెట్స్, లాంచ్ ప్యాడ్స్. ఓకే. సో గైస్, నాకైతే కామెంట్స్ లో మరి ఘోరంగా చాలా మంది అయితే చెప్పారనమాట, బేస్ కట్టండి, బేస్ కట్టుకోండి, ఆ విలేజర్ హౌస్ నేను తీసుకిస్తున్నాడు అని చెప్పి. అందుకని అయితే ఆఫ్లైన్ లో బేస్ కూడా కట్టేసాము. కొంచెం దూరమే విలేజ్ నుంచి, ఇటు సైడ్ వెళ్తే వస్తుంది. జే నొక్కితే మాకు ఈ మ్యాప్ అయితే లోడ్ అవ్వట్లేదు, ఎందుకో అర్థం కావట్లా. అటు వెళ్ళేటప్పుడు అయితే కనిపిస్తుంది లోడ్ అయినట్టు, కానీ జే నొక్కితే ఏమో కనిపించట్లా. అందుకని ఇంకా అక్కడ ఒక టెలిపోర్ట్, ఇక్కడ ఒక టెలిపోర్ట్ పెట్టేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తే మా స్పేస్ సూట్స్ ఉంటాయి. ఇటు సైడ్ అయితే కాపర్ ఆర్మర్ ఉంది, బెటర్ కాపర్ మాడ్ అయితే సైడ్ అయితే ఇటు సైడ్ నాని ఉంటాడు, ఇటు సైడ్ నేను ఉంటా. పైన అయితే మనం పెట్టుకున్నాం ఇవన్నీ. పైన అయితే మనం క్రాఫ్టింగ్ అన్నీ చేస్తాం అంతే. సో నేనైతే ఆఫ్లైన్లో కొద్దిగా చేశాను. సో ముందైతే స్టీల్ అయితే తీసుకుందాం బ్రో. ఏం చేద్దాం? నువ్వైతే ఇది తీసుకో బ్రో, 6 తీసుకో. రాకెట్, డైరెక్ట్ రాకెట్టా? రాకెట్ చేసేద్దాం. అండ్ ఇదిగో బ్రో, అందులో స్టీల్ ఉంటుంది, తెచ్చుకో బ్రో. స్టీల్ దాని కింద అందులో 64 ఎంత తెచ్చుకోండి. మైనింగ్ చేశాను బ్రో, చేశాను. మైనింగ్ చేశాం, అందుకే కదా ఐరన్ వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పే కదా కాపర్. అదే. అండ్ స్టిక్స్. ఓకే, ఇందులో వుడ్ ఉంటుంది. ఈ వుడ్లో డైమండ్ టూల్స్ అయితే చేస్తా బ్రో నేను. అలా మనకి చేసేద్దామా? చేసుకుందాం. డైమండ్ టూల్స్ అయిపోద్ది. డైమండ్స్ ఎప్పుడు నేను తెచ్చా తీసుకున్నా. డైమండ్ టూల్స్ ఇంకా ఆర్మర్ ఎందుకు? డైమండ్ అది మనం ఎట్లా స్పేస్ లోకి వెళ్ళాక ఆర్మర్ వేసుకోం. పికాక్స్, యాక్స్, షెవల్ ఈ లోపల పెట్టేద్దాం. బో కావాలి కదా? బో 2 ఉన్నాయి బ్రో, కానీ ఆరోస్ ఎక్కువ లేవు. అదే ఆరోస్ ఇన్ఫినిటీ కావాలి. బో లేకపోతే కష్టమే కానీ తప్పదిగా. వాళ్ళు షీల్డ్ ఉంది కాబట్టి సరిపోద్ది. నేను ఇందులో ఆయుధాలు పెట్టుకుంటాను. ఇది వెళ్ళిపో. నెక్స్ట్ ఇంకేం వెళ్ళిపోవాల్సినవి ఉన్నాయి అంతే. కాపర్ పికాక్స్ ఆక్సిడైజ్ కూడా అవుతుంది. అవునా? ఇదిగో మామూలుగా గోల్డ్ రెడ్ ఆ కలర్ లో ఉండాలి. ఇప్పుడు గ్రీన్ కలర్. బ్రో నాకు టూల్స్ ఇస్తున్నా, తీసుకో. లేదు, మనం రాకెట్ అయితే చేద్దాం. దానికి రాకెట్ చేయడానికి ముందు మనకు కొన్ని చేసుకోవాలి. రాకెట్ ఎట్లా చేయాలి? టైర్ 1 కదా? అవును, కాపర్ కావాలి. కాపర్ రాకెట్ నాకేంటి ఎస్పీ చూపించట్లా? ఎస్పీ చూపిస్తున్నా. ఎస్పీయా చూపెడుతుంది. సరే ఫస్ట్ పడుకో, ఎస్పీ చూపించట్లేదు. ఓ షిట్, నా దగ్గర వండుకున్నా, నా ప్లేస్ లో. లాంచ్ ప్యాడ్స్ అన్నీ చేయాలి. అవును, ఇప్పుడు చేయాలి. పద బ్రో. లాంచ్ ప్యాడ్ ఏం కావాలి? లాంచ్ ప్యాడ్ ఈజీ, స్టీల్ ప్లేట్, స్టీల్ రాడ్ లో అంతే. స్టీల్ ప్లేట్స్ కావాలి, కంప్రెసర్. స్టీల్ ప్లేట్స్ నా దగ్గర 8 ఉన్నాయి, స్టీల్ రాడ్స్ 4 ఉన్నాయి. ఒకటి చేయగలుగుతాను అనుకుంటా. కోల్ కావాలి. ఎస్, ఒక లాంచ్ ప్యాడ్ వచ్చేసింది. ఏంటి ఇలా పట్టుకున్నాడు?
ఏ లాంచ్ ప్యాడ్ నాదే, నాది. లాంచ్ ప్యాడ్కి ప్లేట్స్ నా దగ్గర లేవు. కంప్రెసర్ ప్లేట్స్ లేవా? నా దగ్గర 3 ఉన్నాయి. చేస్తున్నా బ్రో. ఇదిగో ఇదిగో 3. నువ్వే తీసుకో బ్రో, నేను చేస్తున్నా. నేను చేసా లాంచ్ ప్యాడ్. ఇదిగో ఇంకొకటి కావాలి కదా. ఓకే 2 చేయాలి కదా. మళ్ళీ పైకి వెళ్ళాక ఒకటి కావాలి. అన్నీ మర్చిపోయా. అది మర్చిపోయి ఉంటే ముగ్గిపోవాలి. 1 2 3 4 ఇంకొకటి వస్తే చేసి. ఇది కావాలి గైస్ మనకు ముందుగా. రాడ్స్ ఉన్నాయా నీ దగ్గర? స్టీల్ రాడ్స్. స్టీల్ రాడ్స్ ఇది 4 ఉన్నాయి. స్టీల్ రాడ్స్ చేయాలన్నా కానీ స్టీల్ ప్లేట్స్ కావాలి. ఏమన్నా ఇంకా ఫస్ట్ ఇది చేసేసి దాని తర్వాత ఇంకొకటి చేస్తే సెట్ 2 వచ్చేసాయి. స్టీల్ ట్యాంక్ చేయాలంటే గ్యాస్ ట్యాంక్ కావాలి. గ్యాస్ ట్యాంక్ కావాలంటే ఐరన్ ప్లేట్స్ కావాలి. గ్యాస్ ట్యాంక్ కావాలి. లార్జ్ గ్యాస్ ట్యాంక్స్ చేసుకున్నాం 2. ఆక్సిజన్ లోడ్ కూడా చేయలే కదా బ్రో మనం. ఆక్సిజన్ లోడర్ చేసాం కానీ ఆక్సిజన్ దాంట్లో లోడ్ అయ్యేలా చేయాల. ఓకే. లార్జ్ గ్యాస్ ట్యాంక్ లార్జ్ గ్యాస్ ట్యాంక్ కి ఏం కావాలి? ఓకే లార్జ్ గ్యాస్ ట్యాంక్ కి 2 స్మాల్ గ్యాస్ ట్యాంక్స్ కావాలి. స్మాల్ గ్యాస్ ట్యాంక్ కి స్టీల్ ఇంకా స్టీల్ రాడ్ కావాలి. నా దగ్గర స్టీల్ లేదు. ఏదేదో స్టీల్ రాడ్స్ ఉన్నాయి కానీ స్టీల్ లేదు. ఒక్క నిమిషం గైస్, నేను ఇంకొక కంప్రెసర్ చేస్తాను. ఇంకా చాలే. మనకి ఐరన్ కూడా ఒకటేసారి చేయాలి కదా. నువ్వు ఇంకోటి చేయాలి. అప్పుడు నేను స్టీల్ పెడతాను. స్టీల్ ఏది? స్టీల్ స్టీల్ కాదు ఐరన్ కావాల్సింది. ఐరన్ ఉందా? ఐరన్ పెట్టేసోలే. ఇంకొక కంప్రెసర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మనం ఎలా మూన్ కి వెళ్తాం కాబట్టి డస్ట్ తెచ్చుకొని సోలార్ చేద్దాం. ఏమంటావు? సోలార్ ప్యానెల్స్ సోలార్ చేసి అక్కడి నుంచి ఇట్లా 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 పై నుంచి కనెక్షన్ తీసుకొని వస్తే సెట్ ఉంటుంది. ఐరన్ ప్లేట్స్ 6 వచ్చినాయి. కాకపోతే ఇల్లు ఖరాబ్ అవుతుంది. నాకు ఇంకొక 2 వస్తే చాలు. కాదు 2 గ్యాస్ ట్యాంక్స్ చేయాలి. 8 కావాలి మొత్తం. స్టీల్ ఒక్క లార్జ్ చాలా 2 లార్జ్ చేసుకుందామా? గ్యాస్ గ్యాస్ అదే ఆక్సిజన్ కోసమా? 2 చేసేసుకుందాం. ఎక్కువసేపు ఉండొచ్చు. మళ్ళీ ఫ్యూయల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లార్జ్ నువ్వు పోయిన ఎపిసోడ్ ఐరన్ రాడ్స్ భయంకరంగా చేసేసావుగా. అవి ఎక్కడ పోయినాయో. అవునా? నా దగ్గర లేవు మరి అవి అయితే. నా దగ్గర 14 ఇచ్చావు అప్పుడు. అవి నా దగ్గర ఉన్నాయి. నా దగ్గరనైతే లేవు మరి ఇప్పుడైతే. ఎక్కడ పెట్టినో? విలేజ్ లో ఉందేమో. విలేజ్ లో అన్ని తెచ్చేసా. అవునా? పడేసావా? కంప్రెసర్ లో కాకుండా వేరేలా ఇస్తే మంచిగా ఉంది. నాకు కొంచెం కావాలి. ఇదేంది? చాలు. propels you forward. Use a second one in your offhand to propel even further. Excellent for maneuvering in zero gravity. నువ్వు నాకు గనక ఇంకొక స్టీల్ ప్లేట్ ఇచ్చావంటే నీకు కూడా ఒకటి చేసిస్తా. ఇది గ్యాస్ ట్యాంక్ చిన్నది. 2 చిన్నవి ఉన్నాయి. 2 ఉన్నాయి అయితే. ఇంకా కావాలి కదా. ఇంకా 2 కావాలి. మొత్తం నా 2 చేసుకుందాం పెద్దవి. 2 ఇచ్చేసి 13 వచ్చాయి మొత్తం. నువ్వు స్టీల్ ఇచ్చావు. మనకు కావాల్సింది ఐరన్ కావాలా? ఇంకొక 2 కావాలి. నాకు 4 వచ్చేసాయి. నీకు ఇంకో 2 కావాలి అంతే. ఒక్క 8 కావాలి. 5 ఉన్నాయి. ఇంకొక 3 వస్తే ఐరన్ లేదా? లేనట్టుందిగా. నా దగ్గర 5 ఉంది. అది పెట్టేసారు. ఇంత త్వరగా ఐరన్ లేదంటే ఇంకెళ్ళి తీసుకోవాలి అంతే. తప్పదు. పెట్టేసా 19. 19 నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇదిగో నువ్వేం చేయకు. ఇదిగో తీసుకో. ఇంకో 2 ఇచ్చా. ఇంటివి ఓకే. నీ దగ్గర 2 ఉన్నాయా మరి? నా దగ్గర 4 ఉన్నాయి. నా దగ్గర 4 ఉన్నాయి. ఇది చేయాలి. ఇది చేయాలంటే స్టీల్ కావాలి. స్టీల్ ప్లేట్స్
స్టీల్ ప్లేట్స్ లేవు. స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి నా దగ్గర. కొద్ది బ్రో ఒకటి ఒక్క ఏంటంటే జస్ట్ ఒక 5 ఒక్క సెకండ్ చేస్తాను. ఇది ఇక్కడ అంతేనా? 2 లార్జ్ వచ్చేసాయి. ఇదిగో నా దగ్గర ఇంకా 3 మిగిలే. ఈ 3 పడేసా. ఇంకా మిగతా స్టీల్ అంతా దీంట్లో పెట్టేస్తున్నా. 62 స్టీల్. ఓకే స్టీల్ అవును, పిస్టన్లు ఎందుకు వచ్చాయి నా ఇన్వెంటరీలోకి? పిస్టన్స్ ఉంటాయి బ్రో. ఎందుకు? కాల్ రాకెట్ ఎట్లా చేయాలి నాకు దీంట్లో చూపించట్లేదు అబ్బా. సర్లే నేను చేసి ఇస్తా లేకపోతే. ఓకే పిస్టన్ రాకెట్ కంప్రెసర్ ఇదేంటైతే టైర్ 1 రాకెట్ 0 ఫ్యూయల్, టైర్ 1 రాకెట్ 2 ఉన్నాయి. ఓకేలే. స్టీల్ ట్యాంక్ కావాలంట. స్టీల్ ట్యాంక్ కి మళ్ళీ స్టీల్ గ్యాస్ ట్యాంక్. ఐరన్ కావాలి బ్రో. అటు కొంచెం ఇటు కొంచెం పడేసి ఏర్పాలా. ఐరన్ కాదు, ఐరన్. ఇవెందుకు పెట్టావు మళ్ళీ? అవెందుకు పెట్టావు? నాకు కావాలి లైట్నింగ్ రాడ్ 2 ఐరన్ కావాలి. లైట్నింగ్ రాడ్ చేయడానికి 2 ఐరన్ 3 3 ఇట్లా పెడితే ఇది వస్తుంది. స్టీల్ ప్లేట్స్ కావాలి. స్టీల్ ప్లేట్స్ ఉన్నాయా? స్టీల్ ప్లేట్స్ ఇది ఒక్కటి వచ్చేసినట్టే. ఇది వచ్చేసింది. ఇంకా ఫిన్స్ ఎన్ని చేయాలి? 1 2 3 4 చేయాలి ఫిన్స్. ఇంకా స్టీల్ ప్లేట్స్ కావాలి. 1 2 3 4 5 6 స్టీల్ ప్లేట్స్. ఒక్క సెకండ్ లో అయిపోయింది కదా బ్రో ఉన్న ఐరన్ అంతా. 3 నిమిషం. సో ఓకే, మనకైతే కావాల్సినంత స్టీల్ అయితే వచ్చేసింది. ఇంకా అందుకని ఐరన్ పెట్టా దాంట్లో. ఫస్ట్ ఈ స్టీల్ తోటి మనం ఆ ఫిన్స్ అయితే చేద్దాం. ఫిన్స్ 4 వచ్చేసాయి. ఇంకేం కావాలి? స్టీలా? స్టీల్ లేదు. స్టీలా? ఐరన్ తీసి స్టీల్. ఇంకో కంప్రెసర్ లేదా? ఉంది, దానికి కనెక్షన్ ఇవ్వాలి. రికార్డింగ్ ఇక్కడ పాస్ చేయి. ఇంట్లో సమస్యగా ఉంది. ఓకే మిగతావన్నీ ఏవి? ఇవి 2 వచ్చేసినాయి. మిగతావన్నీ పీకేసావా? ఏవి ఉండేవన్నీ ఎందుకు? 1 2 3 4 6 అంటే 4 4. ఐరన్ ఏది? దీని లోపల పెట్టిన ఐరన్. ఐరన్ ఇవ్వ. ఐరన్ ఇంజన్ ఫ్రేమ్ నెక్స్ట్ ఫ్యాన్ కావాలంటే లేదు నా దగ్గర. స్టీల్ కావాలి. ఇంజన్ ఫ్రేమ్ చేయాలి ఫస్ట్. ఇంజన్ ఫ్రేమ్ ఎట్లా చేయాలి? ఐరన్ దేనికి ఇప్పుడు మనకి కావాలి? దానికి
రాకెట్ నోస్ కాదు, సారీ, దీని ఫ్యాన్ కావాలని, ఫ్యాన్ కో దేనికో కావాలి. స్టీల్ ట్యాంక్స్ కావాలి. ఇప్పుడు ఏదో చేయాలనుకున్నా, మర్చిపోయానండి. ఏది ఇంజన్ ఫ్రేమ్ 5 స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి నా దగ్గర, 5 లేవు. ఇంజన్ ఫ్రేమ్ చేయాలి కానీ రాడ్స్ లేవు నా దగ్గర. ఒక్కటి వేసినా బ్రో తీసుకో. ఇంకా 2 స్టీల్ రాడ్స్ కావాలా? ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఉందా? ఇంకొకటి లేదు. నా దగ్గరే ఉన్నాయి, చేసేస్తే మళ్ళీ స్టీల్ రాడ్స్ ఎక్కువైపోతాయి. సర్లే, ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. 64 వస్తున్నాయండి గైస్. ఏంటి బ్లాక్స్? ఏం బ్లాక్స్? ఐరన్ పేటబుల్ బ్లాక్స్ అనుకుంటున్నాయి, 64 వస్తున్నాయి. డిజైన్ బ్లాక్స్. నేనైతే పండుకుందాం దా. ఎందుకు, మనకు నైట్ అయితేనే ఉంది, మనం చేసుకుందాం. ఫ్యాన్ కి ఏం కావాలి? ఫ్యాన్ వచ్చేసింది, స్టీల్ ఇంజన్ కూడా వచ్చేసినట్టేనా? ఇంకొక 3 స్టీల్ ప్లేట్స్ కావాలి. నిమిషం నాకు కూడా కావాలి. అరే ఎస్, రాకెట్ కి కావాల్సినవి అన్నీ వచ్చేసినాయి బ్రో నా దగ్గర అయితే. అవునా? అప్పుడే? అవును. నాకు ఇది కావాలి, స్టీల్ ట్యాంక్స్ కావాలి. స్టీల్ ట్యాంక్స్ కి గ్యాస్ ట్యాంక్ కావాలి. గ్యాస్ ట్యాంక్ కావాలంటే మనకి స్టీల్ ప్లేట్స్ కావాలి. స్టీల్ ప్లేట్స్ గైస్ మనం అయితే రాకెట్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. ఓకే, ఇది ఇక్కడ 6 బ్లాక్స్ అయితే ఇవి. గ్యాస్ ట్యాంక్స్ కాదు, స్టీల్ ట్యాంక్స్ 2. ఇక్కడ ఇది గైస్ రాకెట్. అరే థ్యాంక్ యూ బ్రో. ఇవ్వు బ్రో. అది రాకెట్ నాది. ఐదు ఎక్కడ లాజిక్ అసలు? నువ్వు ఫస్ట్ లోపలికి రాగలుగుతున్నా. ఇవ్వు బ్రో నువ్వు. తీసుకో. భలే తీసిలే ప్రశ్న. ఓకే, నాకు లాంచ్ ప్యాడ్ కావాలి. లాంచ్ ప్యాడ్ చేయలేదా? చేసుకోలే. స్టీల్ ఉందా? స్టీల్ ఎంత పెట్టినా మళ్ళీ అవసరం అవుతాను. స్టీల్ ప్లేట్స్ కావాలి నాకు. కూడా. నీకెందుకు? నాకు 8 కావాలి ఫస్ట్. నీకు తీసుకుంటారు వాళ్ళకి. ఓకే సరే. నువ్వే తీసుకుంటావు. దూరం వెళ్ళిపో. ఏం అంత దూరంకి వెళ్ళినా కానీ నీకు ఓపెన్ అవుతుందా? అవును. కొంచెం ఏ బ్రో తీసుకో. దాని నుంచి అంతా నువ్వే తీసుకో. 8 ఉన్నాయి. ఇంకా ఎంత కావాలి మర్చిపోయాను. లాంచ్ ప్యాడ్ కి దగ్గర లాంచ్ ప్యాడ్స్ 2 ఉన్నాయి. ఓకే, నువ్వు కూడా 2 చేసుకోవాలి కదా. లాంచ్ ప్యాడ్స్ 2. అవును, ఇది వచ్చేసినట్టే. ఇంకొక దానికి మళ్ళీ స్టీల్ కావాలి. నీ దగ్గర ఉన్న స్టీల్ మొత్తం పెట్టే బ్రో. ఇలా ఎందుకు లేదు? 64 ఉంది నా దగ్గర. లాంచ్ ప్యాడ్ ఒకటి వచ్చింది, ఇంకొకటి కావాలి. ఇంకా అయిపోయింది. నేను ఇంక మూన్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంకా ఆక్సిజన్ లోడ్ చేయాలి కదా. ఇదేంది ఆక్సిజన్ లోడర్ ఏది? అవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టేసి కంప్రెసర్ అదెందుకు తీసేసా? కోల్ జనరేటర్. ఒక సెకండ్, ఇంకొక కోల్ జనరేటర్ చేయి. ఇంకొకటి అంటే దానికి ఏం కావాలి? ఫర్నాన్స్ కావాలి. ఫర్నాన్స్ ఏం చేసిన మళ్ళీ నేను మర్చిపోయాను. కోల్ బ్లాక్. ఐరన్ లేదు బ్రో, చేయలేను. ఐరనా? నా దగ్గర ప్లేట్స్ ఉన్నాయి. ఐరన్ కావాలి. లేదు ఒక్కదాని. సర్లే. వాటర్ ఇట్ సైడ్ ఒకటి పెట్టేసి. ఫ్యూయల్ రిఫైనర్. ఫ్యూల్ ఉంది, అవసరం లేదు. ఫ్యూల్ రిఫైనర్.
ఇప్పుడు మనకు ఓన్లీ ఆక్సిజన్ కావాలి, దీనికి ఎనర్జీ రావట్లేదు. దాంట్లో కోల్ పెట్టలేదు కాబట్టి రావట్లేదు. పెట్టు బ్రో. కొన్ని నీ దగ్గర ఉన్న బకెట్స్ నా దగ్గర బకెట్సే లేవు అసలు. ఒక్క ఒక్కటి బకెట్ కూడా కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. పోయినసారి ఫ్యూయల్ కన్నీ వాడేసాం. ఈ ఫ్యూల్ ఎడవరవుద్దాం. ఇప్పుడు ఫ్యూయల్ పారిపోయాలా? అది పోతే ఏమో, సర్లే 2 సార్లు తిరుగుతా, తప్పదు కదా గైస్. ఫ్యూయల్ని ఎక్కడ పారిపోదాం చెప్పు. కాదు, ఒకటి ఐడియా. అవన్నీ సెటప్ అంతా తీసి అక్కడ పెడదాం. అదేంటి పంప్? ఓ ఇలా ఉంది కదా, ఇక్కడ మర్చిపోయా. స్టేర్స్ లాగా చేద్దాం తర్వాత. కాదు కాదు, నేను ఏరియా బిల్డ్ చేస్తున్నా జస్ట్ వీటి. ఇక్కడ క్లియర్ చేస్తా. ఇప్పుడు కోల్ జనరేటర్, దాని తర్వాత ఆక్సిజన్ లోడర్ పక్కకి. కోల్ పెట్టే బ్రో. కోల్ నీ దగ్గరే ఉంది? నా దగ్గర లేదు. అది అది పగలు కొట్టినప్పుడు రాలేదా? రాలే. ఓకేనా? ఓకే 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 ఓకే. నా దగ్గర నాకు రాలా మరి నాకు కూడా. కోలు ఏంటి ఇప్పుడు మైనింగ్ మాత్రం రాను. పైన ఉంది కోల్ ఉంది. కోల్ ఉంది. ఉందా? ఉంది. ఫుడ్ అయిపోతుంది నా దగ్గర. ఫుడ్ బ్రెడ్ అలా పెట్టాను బ్రో, చేసుకో. నేను ఆ లోపల ఇక్కడ ఈ కోల్ని మైన్ చేస్తా. 2 స్టాకులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఐరన్ దొరికింది బ్రో. ఓకే, మన స్పేస్ సూట్ అయితే తెచ్చేసుకున్నాం. అరే బాగా దొరికింది ఇక్కడ కోల్. దొరకని నేను తీయలే. కమంటిన్ దొరికింది. ఓకే, వెళ్ళాలి. కోల్ ఇక్కడ కేవ్. అవును, అది మొత్తం మూసేసాను నేను పైకి వెళ్ళి. అవునా? ఏంది? సర్లే, ఈ కోల్ చాలే. మిగతాది ఘోరంగా తక్కువ వచ్చింది. అవును, చాలా తక్కువ వస్తుంది. మనం చాలా పని ఉంది, ఇదంతా మనం కట్ చేసేద్దాం వీడియోలో. సో గైస్, మన సూట్ లో అయితే ఫుల్ నిండిపోయింది. నాది ఇంకా తంది కూడా నిండిపోయింది. ఇంకా మనం ఈ గ్యాస్ ట్యాంక్స్ లో అయితే ఫిల్ చేసుకోవాలి. అంతే, అయిపోయిందా బ్రో? ఇది వచ్చి నేను స్పేస్ సూట్ తీసుకో బ్రో. ఇన్వెంటరీ క్లియర్ చేసుకో. కింద చెస్ట్ లో పెట్టేసేవు, పైన కిందకు. సో గైస్, ఫైనల్ గా అయితే మాకు అన్నిట్లో అయితే ఫిల్ అయిపోయింది ఆక్సిజన్. ఇంకా ఇన్వెంటరీ సెట్ చేసుకొని ఇంకా టేక్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా పైకి వెళ్ళిపోవడమే గైస్. సో మేమైతే పెట్టేసుకున్నాం. ఇదిగోండి, ఐరన్ రాడ్స్ అవన్నీ తీసుకురావాలి కదా? అవసరం లేదులే. మనం ఫ్యూయల్ ఉందా నీ దగ్గర? అది ఫ్యూయల్ ఉంది, సరిపోతుంది మనకి. 1 2 3 అందులో మిగిలిన అన్ని నీకు బ్రో. 2 3 4 5 6. కావాలి. వుడ్ ఏమైనా తీసుకొని రానా? వుడ్ అవసరం లేదు. టార్చెస్ పెట్టలేము కదా అక్కడ. టార్చెస్ పెట్టలేము. లప్పీస్ అవసరం. నెదర్కి వెళ్ళాలి మనం పెట్టాలంటే. సోల్ శాండ్ కావాలా? లావా బకెట్ తెచ్చుకుంటా నేను. ఎందుకు? లైటింగ్ వస్తుంది. లైటింగ్ వస్తుంది. అబ్బా, ఎక్కడ పెట్టుకుందాం మనం? ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్కడో దగ్గర అయితే సూట్ వేసుకున్నాం గైస్. హెల్మెట్ ఏది? విలేజరా? చంపమా. విలేజ్ లేదు దగ్గరలో. రైడ్ ఏం వాడదు. ఎక్కడ పెడదాం?
కొడక నువ్వే ఫస్ట్ డ్యామేజ్ చేయాలారా నా స్పేస్ సూట్ని. ఎక్కడ పెడతాను ఇక్కడ పెట్టేద్దాం బ్రో, ఖాళీ ఉందిగా. ఇక్కడ ఓకే, ఎయిట్ సైడ్ మూల పెడతాం. గ్యాప్ మార్కెట్ ముందుగానైతే ఫ్యూల్ నింపేద్దాం గైస్. ఒక కొంచెం బకెట్, cobblestone. 2, 3. నేను మనకి ఇలా మిగతా 3 బకెట్లు అయితే అక్కడ స్టోరేజ్ లో పెట్టి, అదే రాకెట్ లో స్టోరేజ్ అంటే. బెడ్ తెచ్చుకున్నా బ్రో. బెడ్ ఎందుకులే, పండుకోవాలి అక్కడ, పండుకొస్తుంది. నేను తెస్తా అయితే. కింద ఫుడ్ సెట్ పట్టేసావా? ఇంకా అన్ని సెట్. ఇంకేమన్నా మర్చిపోయావా? నేనైతే మర్చిపోను. 3 బెడ్లు ఎక్కడి? ఇంకొకటి ఉందా ఇది? ఏది ఏంటి ఏది బ్రో ఇంకొకటి? చెప్తా. ఏమో లాంచ్ ప్యాడ్ 2 ఉన్నాయా? 2 ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్. నువ్వెందుకు అటు సైడ్ పెట్టుకున్నావు? ఇటు సైడా? ఫ్యూల్ సర్లే, ఫ్యూల్ వేస్ట్ కాదు ఫ్యూల్. ఇప్పుడు ఎక్కేస్తున్నా నేను గెస్. ఎక్కకప్పుడే పెట్టుకోలేం, పెట్టుకుంటే ఆరిపోద్ది. ఓకే, వెళ్దామా? F5 3 2 1 గో. 10 9. ఎవరు ఫస్ట్ నొక్కారు? నువ్వే. అవునా? కరెక్ట్ 3 2 1 అనే నొక్కా. డైరెక్ట్ మార్క్స్కి వెళ్ళిపోయావు. ఏమంటావు? మార్క్స్కి ఇది పోదు బ్రో. నాకు నీ వాయిస్ వినిపించట్లా, ఏంది ఇంత సౌండ్ వస్తుంది? సౌండ్ తక్కువ చేసుకో బ్రో. గైస్ వెళ్ళిపోతుంది ఫస్ట్. ఇప్పుడు బై మిస్టేక్ కనుక మూన్ లో ల్యాండ్ అయ్యాక రోవర్ పేలిపోతే? పేలిపోదు, మనం స్పేస్ పట్టుకొని ఉండాలి కిందికి దిగేటప్పుడు. జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం ఎర్త్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. బై బై బే. ఏంది అంతసేపు? ఇక్కడ పక్కన బార్ ఉంది, అయిపోయింది, వచ్చేసాం. ఓకే ఓకే, ఎర్త్ కాదు మూన్ మీద ల్యాండ్. ల్యాండ్ రా. ఇదేంటి అది రాలా? వచ్చింది. వన్ స్మాల్ స్టెప్ ఇద్దరికి వచ్చింది. అదే హోల్డ్ స్పేస్ అప్పుడే ఎందుకు, కొంచెం కిందకి వెళ్ళాక యూస్ చేయాలి. అడ్వాన్స్మెంట్ 1 స్మాల్ స్టెప్. ఓకే, ఇక్కడ అది మార్క్ పెట్టుకుందాం. నొక్కు. అరే గాయ్స్, చిచ్చి అసలు మర్చిపోయినా. ఏంటి? ఫ్లాగ్ తెచ్చుకోలే. అవును కదా. ఇక్కడ నుంచి ఎర్త్ కనిపిస్తుంది. గ్రావిటీ. అవును, మర్చిపోయా, గ్రావిటీ ఉంటుంది. ఓకే, దీన్ని పగలగొట్టాలి. మనం ఇక్కడ పెడదాం లాంచ్ ప్యాడ్. మళ్ళీ ఇప్పుడే ఎందుకు, మన దగ్గర పెట్టుకుందాం. ఎందుకు ఇన్వెంటరీలో ప్లేస్ వేస్ట్? మళ్ళీ మనం కోఆర్డినేట్స్ మర్చిపోతే. ఇక్కడ అది ఉందిగా మనకి జర్నీ మోడ్. నేనైతే పెట్టా మరి. నేనైతే ఇక్కడ అది పెట్టేసుకుంటా, వే పాయింట్ పెట్టేస్తా. సర్లే, మనం కూడా పెట్టేద్దాం. న్యూ వే పాయింట్ ఏం పెట్టాలి? ఇది ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? ఎర్త్కి తీసుకెళ్తుంది. టెలిపోర్ట్ నొక్కితే ఏమో తెలియదు. సర్లే అయితే, ఎందుకైనా మంచిది స్క్రీన్ షాట్ తీసుకుంది. నేనైతే తీసేసుకున్నా బ్రో. మనకు ఆక్సిజన్ అంత ఫాస్ట్ అయిపోతుంది. ఇన్వెంటరీలో ప్లేస్ వేస్ట్. ఏం కాదు, తప్పది. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయాలి, తప్పదు. ఇక నాకు ఈ గ్రావిటీ బల్లే నచ్చింది. డైరెక్ట్ కేవ్ లోకి వెళ్ళిపోదాం. ఏంది ఇక్కడ ఏదో ఉంది? ఏందది? ఎల్లో కలర్. ఓర్ డష్ ఇదేనా? కాదు, చీజా. తినచ్చా? అది తినచ్చా? బాగుంటుందా? చీజ్ తినచ్చు. నాకు హంగర్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఎవడో ఉన్నాడు. మీరంతా కొడతారు. నైట్ అయింది, పడుకుందామా? పడుకుందాం దా. మూన్ కాబుల్ స్టోన్ వచ్చింది నాకు. బ్రో బెడ్ పెట్టేసా, పడుకో. నైట్ టైం అంటే వాళ్ళు మూన్ జాంబీస్ లాగా వాళ్ళు ఉంటారు ఇక్కడ బ్రతికే వాళ్ళు.
నేను నైట్ మార్నింగ్ రెండు ఒకటేలాగా ఉంటాయి. కేవ్లోకి వెళ్దామా? కేవా ఇదో ఇదే ఇక్కడ కేవ్. ఇక్కడ కూడా ఉంది. నేను లావా బకెట్ తెస్తున్నా, లైటింగ్ వస్తుంది. ఎందుకు? లైటింగ్ పెద్ద ప్లానింగ్. డైనమిక్ లైట్స్ ఉంది కదా, లైటింగ్. డైనమిక్ లైట్స్ ఉన్నా కానీ ఆఫ్లైన్ లో టార్చ్ పెట్టుకుంటే ఆరిపోతుంది ఒక. అదే పెట్టుకొని చూద్దాం. ఒకసారి పెట్టుకో, ఒకవేళ వర్క్ అవుతుందంటే నేను డైనమిక్ లైట్స్ వేసుకొని వస్తాను. ఏం కాదు, ఏం అవ్వట్లేదు. పెడితే కింద పెడితేనే అవుతుంది. అయితే నేను వేసుకో. ఇదేంది గైస్ వెరైటీ ఉంది? మూన్ శాండా? ఇదంతా శాండా? అవును శాండే. దీన్ని మనం జస్ట్ ఫైనాన్స్ లో పెడితే గ్లాస్ కూడా వస్తుంది. అవునా? కానీ నాకు ఒక టార్చ్ ఇవ్వ. అటు వెళ్ళిపోయింది. అంత దూరం బాగుంది నాకు. గ్రావిటీ ఎర్త్ లో కూడా పెట్టుకోవడానికి వస్తే బాగుంటుంది. మనం ఇక్కడ బేస్ కట్టుకుందామా బ్రో? చూద్దాం. ఇక్కడ కేవ్ ఉంది దా, ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ. ఓకే లెట్స్ గో. ఆఫ్ అండ్ టార్చ్ పెట్టేస్తా. అయినా అంత లైటింగ్ లేదు బ్రో. అదే కదా, కానీ పర్లా కనిపిస్తుంది కొద్దిగా అట్లా. బెటర్ ఏమి లేకుండా ఉండేదంట. కేవ్ క్లోజ్ బ్రో. లేదు ఇక్కడ ఏం లేదు. ఒక కేవ్ దొరికాకైతే మీతో మమ్మల్ని కలుస్తాం. సేమ్. నేను చచ్చిపోయా. ఎట్లా? శాండ్ పడింది నా మొహం మీద. ఉన్నావు కదా, షవల్ ఉంది కాబట్టి బతికిపోయా. 40% ఉంది నా దగ్గర ఆక్సిజన్. నా దగ్గర 50 ఉంది అంతే. ఏముంది మన దగ్గర? ఇవి ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. ఇక్కడ సోల్ శాండ్ ఉంది. తీసుకో. సోల్ శాండ్ కాదు, సోల్ సాయిల్. ఇప్పుడు బై మిస్టేక్ ఇక్కడ టార్చ్ ప్లేస్ చేస్తే మాయమైపోయింది టార్చ్. అంతే. ఇంకా టార్చ్ రాదా? రాదు అది. ఇక్కడ ఏదో కేవ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సోల్ టార్చ్ ఎట్లా చేస్తారు? సోల్ శాండ్ కావాలి. కోల్ కావాలి, సోల్ సాయిల్ కావాలి. సోల్ సాయిలా? అవును. కోల్ ఉందా? కోల్ లేదు. కోల్ ఉంటే ఇప్పటికి మనకి సోల్ టార్చ్ వచ్చేసేది. ఆక్సిజన్ చూసుకో బ్రో. 40 ఉంది. నాది 28. నా టార్చెస్ పోయి కిందికి పోయినా బ్రో. నేను ఏదో తాగాలి. టార్చ్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 5 ఉన్నాయి. ఒక్కటి ఒక్క నిమిషం, కిందికి రావాలి. ఏడుంది? కేవ్ ఉందా? పెద్ద కేవ్ ఉందా బ్రో? కేవ్ అయితే ఏం లేదు, తవ్వుకుంటా వెళ్తున్నా. కేవ్ దొరికితే ఎపిసోడ్ కంటిన్యూ చేయాలి. కిందికి ఇవేనా పోగొట్టుకోకుండా స్టోన్ కని రైట్. నేను సోల్ టార్చ్ చేసిస్తా. ఎట్లా చేస్తా చూడు. నేను చేస్తా చూడు. కోల్ ఎక్కడది? కోల్ లేదు కానీ వుడ్ ఉందిగా. చార్కోలా? అవును. సోల్ టార్చ్ చేయొచ్చు ఇప్పుడు మనకి. ఇంత కష్టపడి వెళ్తే ఇటు సైడ్ నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎట్లా కేవ్ దొరకడం? ఎత్తకాలి. ఆక్సిజన్ అయిపోయిందంటే కిందకి పోవడమే. 2 ఉన్నాయి కదా మన దగ్గర, పెద్దవి ఏం కాదు. పెట్టొచ్చింది సోల్ టార్చ్. చేసేసా సోల్ టార్చ్. ఇక్కడ ఏంటి ఏదో ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఎక్కడ? వస్తున్నా. కేవ్ కూడా పెద్ద కేవ్ ఉంది. ఒక్క నిమిషం అదే దారిలో వస్తున్నా.
ఏమన్నా ఉందా ఈ స్ట్రక్చర్ లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళచ్చు ఒక్క నిమిషం. దారి లేదు, క్లోజ్డ్. ఇది జస్ట్ పిల్లర్స్ లాగా ఉన్నాయి. అట్టే ఆ డైరెక్షన్ లోనే వచ్చి అదిగో ఇచ్చాడు. ఇదిగో ఇదైతే పెద్ద కేవ్, దీని లోపలికి వెళ్ళిపోవచ్చు. సోల్ టార్చ్ ఇవ్వ నాకు కూడా. ఇదిగో నీకు రెండు నాకు రెండు. మనకైతే ఈయన చార్కోల్ సోల్ టార్చ్ అయితే చేశాడు, దాన్ని తీసుకుందాం. సోల్ శాండా సోల్ సాయిల్ కదా, సోల్ సాయిల్ అయితే కేవ్ లో దొరికింది అనమాట, దాంతో చేసుకున్నాం. ఇదిగో ఇదే ఏంటి అవి ఏందవి మెరుస్తున్నాయి, అక్కడేమో ఉంది ఇది 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 చూడు, ఇదేంటి? అమ్మో వీడున్నాడు. ఇది చూడయ్యా. ఏది? నేను పడిపోయినా. స్ట్రక్చర్ ఉంది కింద, స్ట్రక్చర్ ఉంది. నేను డెడ్. అదే చెప్తున్నా, ఏంటో స్ట్రక్చర్ ఉంది అంటున్నా. అయిపోయి నేను అయిపోయావా? అయిపోయా. ఎందుకు బ్రో? అలా కేవలం తెలియకుండా దుంకినా కథం, టాటా బై బై గుడ్ బై అయిపోయింది మొత్తం. బ్రో ఇప్పుడు ఎట్లా? నువ్వే వచ్చేయాలా నా సామాన్ తీసుకొని. సామాన్ తీసుకోవడానికి నాకు ఇన్వెంటరీ ఓకే చెస్ట్లు ఉన్నాయి కదా. ఓకే అయ్యా నేను అంత కిందకి వెళ్ళావు. జస్ట్ అదేమో ఉంది అని కింద చూసా, మిస్ అయింది కింద, డైరెక్ట్ వెళ్ళిపోయా. అయ్యా ఇక్కడ వీళ్ళు ఉన్నారు బ్రో. సో గైస్ ప్రస్తుతానికి అయితే మీకేం కనిపించకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళతో అయితే ఫైట్ చేయడానికి నేను ఆఫ్లైన్ లో షీల్డ్ పెట్టుకున్నా. వీళ్ళేంటి విలేజర్ల కంటే ఘోరంగా ఉన్నారు, నాన్ స్టాప్ కొడతానే ఉన్నారు. ఇప్పుడు నా కనీసం రాకెట్ దొరికినా వచ్చే బ్రో. అన్ని దొరుకుతాయిలే, బాధపడదు. అన్ని తీసి చెస్ట్ లో పెట్టేస్తా. సో గైస్ ఈ పెద్ద మనిషి అయితే మళ్ళీ వచ్చాడు అనమాట మూవ్ మీదకి. కిందకి వెళ్ళి ఆయన ఐటమ్స్ అన్ని చెస్ట్ లో పెట్టేసి మళ్ళీ ఫ్యూయల్ కలర్ చేసుకొని మళ్ళీ రాకెట్ అన్ని పెట్టి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కేవ్ లోకి వచ్చాం. చాలా సేపే పట్టింది అనమాట. ఆక్సిజన్ అయిపోతుంది. డష్ ఉంది తీసుకో. ఐరన్ కూడా ఉంది అక్కడ, ఇంకో డష్ ఉంది గైస్ ఇక్కడ కూడా ఉంది. బాగానే దొరుకుతుంది అయితే డష్ మనకి. అదే కావాలి, నేనేదో కష్టం అనుకున్నా డష్ దొరకడం. ఇద్దరం 1 స్టాక్ కలెక్ట్ చేసినా సరిపోకపోవచ్చు. ఐరన్ ఉంది మన దగ్గర, కింద ఐరన్ కూడా లేదుగా, తీసుకుంటాం. తీసుకో ఇది వేరే ఫాస్ట్ గా. ఇక్కడైతే ఒక స్ట్రెచ్చర్ కూడా ఉంది చూడండి, మన పైన ఉంది. వెళ్దాం లోపలికి, వెళ్దాం. ఏమంటావు? షీల్డ్ రెడీ చేసుకో. ఇక్కడ డష్ అవన్నీ ఎత్తుకో, దాని తర్వాత వెళ్దాం. ఇంకేం లేవు ఇక్కడ. ఇటు సైడ్ ఇంకో కేవ్ ఉంది, చిన్న ఓపెనింగ్ ఉంది. సర్లే మనం మళ్ళీ లోపలికి వెళ్దాము. ఫస్ట్ అయితే ఆక్సిజన్ తాగేసి, అదే తాగడం అంటే ఫిల్ చేసుకొని. నేను ఇన్ని కాబుల్ స్టోన్ తెచ్చిన గైస్, ఇప్పుడు పనికొచ్చేటట్టే ఉంది. సరే పద బ్రో వెళ్దాం, పైకి వెళ్తున్నా. ఓకే ఫుడ్ మన దగ్గర ఆక్సిజన్ అయితే అయిపోతుంది, ఫాస్ట్ గా వచ్చేసాము. మధ్యలో ఇంకొకసారి కూడా ఫిల్ చేసుకుందాం. ఇదిగో ఇదే కదా స్ట్రక్చర్. ఇక్కడెక్కడ లోపలికి ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ ఈ బ్లాక్ పైన కిందకి రూట్ ఉన్నట్టుంది. ఇదిగో ఇది మైన్ చేస్తే వచ్చింది రూట్. ఓకే ఫస్ట్ నువ్వే కాదండి, నేను స్వాట్. మన చెస్ట్ ప్లేట్ టీప్ మీద ఎర్త్ ఉంది మన చెస్ట్ ప్లేట్ టీప్ మీద. నేను చూడలేదు ఇప్పుడు దాకా. గాయస్ నాకేమో భయం అవుతుంది, నన్నే ముందుకు పంపిండు. ఆయనకేమైనా అయితే మనం ఎటు నుంచి పాడిపోవచ్చు అంటే. ఏంటిది అసలు? కింద ఏముంటది? మనుషులు ఉంటారా లేదంటే మనం చంపడానికి? స్పానరా? ఏం స్పానర్? ఏమో. ఎమరాల్డ్, గోల్డెన్ యాపిల్ ఎత్తేసాడు. ఏంటి ఇక్కడ చెట్టు ఉంది? ఏంటో చెట్టా? మూన్ పైన చెట్టా? నేను ఇప్పుడు మళ్ళీ నువ్వు సర్వైవర్ లోకి మారుతుంది. అదే ఓకే కిందకైతే వెళ్తున్నాను. మళ్ళీ కిందకి వచ్చేసాం గైస్. ఆక్సిజన్ ఎంత ఉంది నా దాంట్లో? ఒక దాంట్లో దాదాపు అయిపో వచ్చింది, ఒక పెద్ద ఆక్సిజన్ ఆల్రెడీ. వీడు ఎవరు? షీల్డ్ పెట్టుకోవాలి కదా. చావరా. ఏమీలా. ఏంటి ఇక్కడ ఇదంతా?
ఏ ఎవరు ఎక్కడ రే రే బ్రో పైన పైన బ్రో స్పానర్స్ బ్రో ఇంకా పై ముంగట హాఫ్ హార్ట్ చచ్చిపోయా ఓ ఓ సేఫ్ ఉండు చనిపోకు సేఫ్ ఉండు. సో గైస్ నేనైతే చనిపోయాను అనమాట. ఫాస్ట్ గా ఆయన కిందకి వచ్చాక మళ్ళీ ఫ్యూయల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తా. నేను ఫుడ్ ఓకే గైస్ కష్టపడి మళ్ళీ పైకి వచ్చా. చాలా సేపు అయిపోయింది. ఆక్సిజన్ అయిపోతుంది. దీని కోఆర్డినేట్స్ అసలు మేమైతే ఫస్ట్ ఇది ఎక్కడుందో కోఆర్డినేట్స్ మర్చిపోయాము. ఇది మాకు జర్నీ మ్యాప్ ఉండడం వల్ల రైట్ సైడ్ కింద కనిపిస్తున్నాయి. మేము రికార్డింగ్ చెక్ చేస్తాం. నువ్వేంటి ఆ పాడకల్లో పుడక ఇంకా డెష్ ఎప్పుడు కలెక్ట్ చేయాలి? డెష్ కలెక్ట్ చేయాలా? వీళ్ళని కొట్టాలా? అరే వద్దురా ఇప్పుడే కనిపించింది నేను మీకు. ఏంట్రా వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగట్లేరు. ఫట్ట ఫట్ట ఫట్ట. కనీసం పిలేజర్ లాగా రీలోడ్ కూడా లేదు వాళ్ళకి. గ్రహాంతరవాసి కప్పలాగా ఉన్నాడు. ఇంకా చూడలేడు గైస్. జస్ట్ ఇక్కడ ఉంటది. రైట్ జస్ట్ లో ఎమరాల్డ్స్. ఫాస్ట్ గా వెళ్ళైతే మనం ఇది బ్రేక్ చేయాలి. స్పానర్ ఐస్ షాట్స్ యూజ్ ఏంటి? ఐస్ షాట్స్ నాకు కూడా తెలియదు. అయితే రిస్క్ చేస్తున్నాం. అరే అయిపోయింది. నేను చనిపోయా. మళ్ళీ చనిపోయా. జంప్ ఏం బిగుతావురా? వద్దాం. డెష్ కావాల్సిందే కదా. ఆఫ్లైన్ లో వద్దామా? అది ఎపిసోడ్ లో చేద్దామా? చూద్దాం. ఆఫ్లైన్ లో వచ్చేద్దాం. లేదు మళ్ళీ ఏమొస్తాం. రాకెట్ వెళ్ళిపోతున్నావా? అవును. ఓకే లెట్స్ గో గైస్. ప్లాన్స్ అంట మనం ఉన్న భయం. చూడు వెనకాల ఎత్తు వ్యూ సరిగ్గా ఉంది. నేను వెళ్ళిపోతున్నా బ్రో. గైస్ మన మూన్ అడ్వెంచర్ అయితే అయిపోయింది. కొన్నిసార్లు చనిపోయాము, కొన్నిసార్లు మళ్ళీ వచ్చాము. ఫ్యూల్ అయితే చాలా వరకు అయిపోయింది అనమాట. అది సో మేమైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఆఫ్లైన్ లో అయితే చూసుకుంటాం మూన్ సంగతి. అంతేనా బ్రో? ఆఫ్లైన్ లో కావాల్సినంత డిష్ అయితే కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఎర్త్ కి వెళ్ళాక అవుట్రో చెప్పేసి వదిలేద్దాం. ఓకే ఎర్త్ ల్యాండ్. వామ్మో నైట్ అయిపోయింది బ్రో. బెడ్ రెడీ ఉందా? బెడ్ లేదు. ఒక బెడ్ ఉంది రెడీగా. పట్టుకో. నాకు ఇది ఎక్కడ పేలుద్దా అని భయం వేస్తుంది. 80 వచ్చిన దగ్గర నుంచి ఇంకా పట్టుకోనే స్లో అయిపోయింది. పడుకో జల్లి. నేను F5 వ్యూలో ఉన్నా. దాంట్లోనే పడుకున్నా. స్పైడర్ వస్తుంది. మార్నింగ్ అయిపో. ఎస్ వి డిడ్ ఇట్ గైస్. ఫస్ట్ టైం మూన్ కి అయితే వెళ్ళాం. బాగానే తెచ్చుకున్నాం. డెష్ కూడా కొంచెం దొరికింది. మిగతా డెష్ అయితే మేము ఆఫ్లైన్ లో తెస్తాం. ఇక్కడ కాదు లాంచ్ ప్యాడ్ ఇంకోటి ఉందేంటి? ఓకే రాకెట్ పెట్టాక ఇక్కడ గ్రావిటీ లేదు బ్రో. మూన్ మీదనే బ్రో గ్రావిటీ అంత నచ్చిందంటే నాకు. ఇంట్లో ఉన్నారు బ్రో. ఇంట్లో ఉన్నారు. ఎవరు? బ్లూ కలర్ లో స్పాన్ అయింది. ఎవరు లేరు. ఒక చెస్ట్ మూన్ చెస్ట్ ఒక చెస్ట్ పెట్టేద్దాం. ఈ చెస్ట్ ఒక మూన్ కి ఒక చెస్ట్ పెట్టేద్దాం. ఎక్కడ పెడదాం? ఇది పెట్టేద్దాం. ఓకే ఐస్ షీట్స్ వీటితోనే బ్రో కైరో ఫ్యూయల్ చేసుకున్నది. అవును. ఇది మూన్ నుండి తెచ్చింది కాబట్టి మూన్కి వెళ్ళిపో. మూన్ అండ్ మీకు ఒకటి చూపించాలి. సో ఎక్కడ వేద్దాం బ్రో? ఇది ఏంటది? మూన్ స్పేస్ పెయింటింగ్. అదా ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టి గెలాక్సీ, మిల్కీ వే గెలాక్సీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్ కి కౌక్రస్టర్ గానీ ఏదైనా బిల్డ్ చేయాలి. అవునా? మళ్ళీ పెట్టు. ఇది బాగా గెలాక్సీ బాగుంది.
రావట్లే. రైట్. మనం నెక్స్ట్ ఎపిసోడ్ కాక్రోచెస్ బిల్డ్ చేయాలి బ్రో, ఎందుకంటే బ్రెడ్ అంతే. తోటి రీజనరేట్ అవ్వాలి. ఓకే దొరికి ఎంత టెస్ట్ దొరికింది బ్రో ఒకసారి చూపి. 16 ఉంది, అది పెట్టేసి కూడా దీంట్లోనే పెట్టేస్తా. ఐరన్ రానా లేకపోతే నార్మల్ రా 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 వెయిట్ చేసేద్దాం బ్రో, ఎందుకు వేస్ట్. నెక్స్ట్ మనం ఆఫ్లైన్ లో చూసుకుందాం. ఫాస్ట్ గా అయితే ఈ స్పేస్ సూట్ కింద పెట్టేసి మరి డ్యామేజ్ చాలా డ్యామేజ్ అయింది నాదైతే. నాకు తెలిసినంత వరకు ఈ ఎపిసోడ్ బాగానే పెద్దగా వస్తుంది. ఇట్ సైడ్ నాది. ఓకే కదా, వెళ్ళి అవుట్ రో చెప్పేసి మిగతా ఆఫ్లైన్ బాల్కనీలో చెప్దాం దా. బాల్కనీ బాల్కనీలో చెప్దాం. మెట్టెక్కరా ఫస్ట్ నేను కూడా మ్యూట్ అయిపోయా. రైట్. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి మేమైతే మూన్ మీదకి వెళ్ళాం, అడ్వెంచర్ అయితే చేసాం. సో మళ్ళీ మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ప్లానెట్కి అయితే వెళ్దాం. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, లైక్ కూడా చేసేయండి.